హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. మేడం, మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. మాకు ఫస్ట్ టైమే ఐవీఎఫ్ కన్సీవ్ అయిపోయేలా చూడండి. మేము ఫస్ట్ టైమే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నాము అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ టైమే కన్సీవ్ అవ్వాలి అంటే పేషెంట్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి నేను వివరిస్తాను. జనరల్గా ఐవీఎఫ్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించుకోవాలి. అంటే మనము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము, 3 years అవుతుంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి, మల్టిపుల్ మెడికేషన్స్ అనేవి యూజ్ చేయడం అనేది జరిగింది. లేదు అంటే ఒక 2 to 3 IUIs చేయించుకున్నారు, చేయించుకున్న తర్వాత కూడా మనకేమీ రిజల్ట్ అనేది రావడం లేదు అంటే ఇయర్స్ తరబడి వెయిట్ చేయడం కన్నా సరే ఖచ్చితంగా ఐవీఎఫ్ హాస్పిటల్కి వెళ్ళి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి చిన్న ట్రీట్మెంట్స్కి వివిధ రకాల కారణాలు ఉంటాయి. మగవాళ్ళలో వీరికణాల లోపం కానీ, డిఎన్ఏ అబ్నార్మాలిటీస్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉండడం కానీ, విపరీతమైన ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి ఉండడం కానీ. అండ్ ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్లో ఏంటి అంటే చాలామంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళందరూ మేడం మాకు పీసీఓడి ఉందని చెప్తూ ఉంటారు. కానీ పీసీఓడి కన్నా ఏంటి అంటే కొంతమందికి అసలు డిక్రీజ్డ్ రిజర్వ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ టైం ఐవీఎఫ్లోనే సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే మనకి అసలు ఏ ప్రాబ్లమ్స్ కనిపించవు పర్ఫెక్ట్లీ. అంటే మేల్ పార్ట్నర్ అండ్ ఫీమేల్ విల్ బి కంప్లీట్లీ నార్మల్ అయినప్పటికీ ఏంటి అంటే వాళ్ళకి మనం ఐయుఎస్ చేస్తుంటాం, వీ వోంట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై అనమాట. వాటిని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఏంటి అంటే లోపల బేబీ అనేది ఫామ్ అవ్వకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ అనమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్స్కి కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా బెనిఫిట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం ఫస్ట్ టైం ఐవీఎఫ్ కన్సీవ్ అయిపోవాలంటే ఎర్లీ అప్రోచ్ టు ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎంత తొందరగా వీలైతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అంత తొందరగా కలవడం. నా అన్ని బ్రాంచెస్లోనూ ఎక్స్పర్టైజ్ అనేది ప్రతి బ్రాంచ్ అంటే డాక్టర్స్ అనే ప్రతి బ్రాంచ్లోనూ డిఫరెంట్గా అనేది స్ట్రీమ్లైన్ అవ్వడం అనేది జరిగింది. అలాగే పిల్లలు లేని వాళ్ళకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనేవి కరెక్ట్గా గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ నియర్ బై హాస్పిటల్లో తొందరగా వెళ్ళి చూపించుకోవాల్సి ఉంటుంది. నాటు మందులు వాడటం ద్వారా ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఏమీ డిఫరెన్స్ అనేది రాదండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ నాటు మందులు మన బాడీ పైన ఎలా పనిచేస్తాయో అవి కెమికల్స్గా యాక్ట్ చేసి ఎగ్ రిజర్వ్ని తగ్గించడం, లేదు యూట్రస్ని డ్యామేజ్ చేయడం అనేది చేస్తాయి. చాలామంది ఏంటి అంటే గర్భసంచి క్లీనింగ్ ఊరికే గర్భసంచి క్లీనింగ్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుందని అపోహలో ఉంటారు. సో గర్భసంచి స్క్రీనింగ్ అట్లాంటివంతా బయట ఏమీ చేయించుకోకూడదు. అండ్ మీరు ఆల్రెడీ 3 times IUI అవ్వటం లేదు, సక్సెస్ అవ్వడం లేదు అంటే ఖచ్చితంగా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కలిస్తే డిఫరెంట్ రీజన్స్ అనేవి తెలుసుకుంటారు. నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్. గర్భసంచిలో అండాశయాల్లో దగ్గర గడ్డలు ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నా సరే, లేదు ఎండోమెట్రియోసిస్ సిస్ట్ ఉన్నా సరే ఏంటి అంటే అర్లీ ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ కేటగిరికల్ని మనం చూసినప్పుడు వీళ్ళు తొందరగా కానీ మనకు అప్రోచ్ అయితే కరెక్ట్ టైమ్లీ ఇంటర్వెన్షన్స్ చేసినట్లయితే వాళ్ళకి ఐవీఎఫ్లో ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సెకండ్, ఓవర్ వెయిట్. జనరల్లీ చాలా రోజులు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు అంటే డిఫరెంట్ మెడిసిన్స్ అనేది పేషెంట్స్ వాడటం అనేది జరుగుతుంది. ఆ మెడిసిన్స్ మూలంగా అంటే చాలామంది వెయిట్ గెయిన్ అనేది అవుతారనమాట. సో బాగా వెయిట్ గెయిన్ అనేది అవ్వకముందే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ తీసుకునే ఫుడ్లో కూడా ఏంటంటే మంచి డైట్, రెగ్యులర్గా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం అనేది మంచిది. కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్స్, ఫ్యాట్ ఎక్కువ తీసుకోవడం ద్వారా సేమ్ డైట్ అనేది వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఆ వెయిట్ కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్కి చాలా అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే అట్లీస్ట్ మన బాడీ వెయిట్లో ఎంతో కొంత 5 to 10 kgs మధ్యలో తగ్గినట్లయితే ఐవీఎఫ్ అనేది ఫస్ట్ టైం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ స్పెషల్లీ ఫర్ ద ఒబేస్ పేషెంట్స్, అందరికీ కాదు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే మనం ప్రీవియస్గా మనకి ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, షుగర్స్ ఉన్నా, లేదు బీపీ ఉన్నా సరే ఈ పర్టికులర్ కండిషన్స్ అన్నీ మనం కంట్రోల్ చేసుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎక్కువ సక్సెస్ రేట్ అనేది మనం ఈ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో పీసీఓడి ఉన్న పేషెంట్స్ ఏంటంటే మల్టిపుల్ డ్రగ్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 21 days పిల్స్ అనేవి మల్టిపుల్ యూసేజ్ ఉండడం మూలంగా ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం, డిలేడ్ ప్రెగ్నెన్సీస్ రావడం అనేది జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే కాన్స్టెంట్ యూసేజ్ ఒక 1 year 2 years అలా యూజ్ చేయడం ద్వారా ఏంటంటే పేషెంట్ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇవన్నీ వాడుకునే ముందే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయిన తర్వాత వెరీ గుడ్ సెంటర్ ఎలా చేస్తున్నారు ఐవీఎఫ్ ప్రొసీజర్స్, ఎలా చేద్దాము అంటే ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏవైతే ప్రొసీజర్స్ చేస్తామో, ఎన్ని ఊసైడ్స్ వచ్చాయి, ఎన్ని ఎంబ్రియోస్ ఫార్మ్ అయ్యాయి అనేది ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో మనము గర్భసంచి పొరని ఏర్పరచుకుని ఇవన్నీ కంట్రోల్లో చేసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుని విత్ గుడ్ మెడికేషన్స్ ఫస్ట్ టైమే ఐవీఎఫ్ సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వర్స్.